Good evening. Good evening and Good evening, sir. Good evening. good evening and ఎంతమంది జాయిన్ అయ్యారు? 14 members, 12 members. 12 members. Okay, we'll have a word of prayer అండి. We'll prayer చేసుకుందాం స్టార్ట్. పురుషోత్తమయ్య గారు మీరు చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మరొక మారి ప్రభా మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఈ సైన్స్ సెమినార్ ప్రభాన తండ్రి, బైబిల్ కాలేజ్ అండ్ సెమినార్లో ప్రభాన తండ్రి, ప్రత్యేకమైన నాయన నేర్చుకుంటున్నటువంటి వేదాంత విద్యను బట్టి మీకు వందనాలు. ఈ దినమున నాయన గ్రీక్ లాంగ్వేజ్ లో ప్రభాన తండ్రి ప్రావీణ్యత పొందడానికి దాసులు ప్రభాన తండ్రి, దైవజనులు ప్రొఫెసర్ గారు ప్రభాన తండ్రి, రెనాల్డ్ విస్మి గారిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయా కూడి వచ్చినటువంటి విద్యార్థులను బట్టి మీకు వందనాలు. మీ దాసుని ద్వారా ప్రభాన ఇస్తున్నటువంటి మంచి తండ్రి అయ్యా ఉపదేశాలను బట్టి మీకు వందనాలు. నేర్చుకునే జ్ఞానమును జ్ఞాపకం దయచేయమని, ఇది మొదలుకొని ప్రభా ఆఖరి వరకు కూడా మీకు ఉపాసన అనుగ్రహించండి. అనేకులను ప్రభావం తండ్రి నడిపించమని మా ప్రార్థన. స్వామి ఆధిపత్యం వహించండి. మీ దాసునికి ప్రభావ మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తి దయచేయమని, మేము నేర్చుకొని ప్రభావ మేము స్తుతించి గణపరచడానికి ప్రభావ మనం బలపరచమని మీ ప్రియకుమారైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Thank you, Igar. Okay, so we are in lesson number. Last class we have seen about the lesson number 19. Lesson number 19 లో మనము చూసుకొని ఉన్నాం. మళ్ళీ జస్ట్ అబౌట్ రీకాల్ వాట్ వీ హ్యావ్ సీన్ అంటే, సో లాస్ట్ క్లాస్ లో మనము ఏం చూసాము లేదా ఏం నేర్చుకున్నాం అంటే okay, so in the last class what we have learned అంటే we have learned about the verb గురించి మనము నేర్చుకున్నాం. లైక్ నేను మీతో చెప్పాను verb answer కి we got about 5 things ఉన్నాయి. About tenses. Sir, excuse me. Yes. We are unable to hear you. It is very low in volume. ఇప్పుడండి? Yes, it is very low in volume. ఇప్పుడు? Yes. Good. Okay. Now it is good. Yeah. Tense. Thank you. And second వచ్చేసి it's about number and person, and then we come to the point of voice and about mood. Okay, so tense వచ్చేసరికి we said about 2 Present tense. perfect, imperfect. Okay, past tense, present and future. So number, singular and plural. Person, first person, second person, third person. Voice 3 ఉన్నాయి. Active, passive and middle. passive and middle. Mood 3. So it is about to say as a imperative, Demonstrative. interrogative and substantive. Substantive. So ఇది మనము and then when I say about verb, we have
two types of conjugation. Two types of conjugation. Two types of conjugations. That is about to say contracted and uncontracted. అనిల్ ఇంట్లో కూడా మాస్కా? Sir, present active indicative కదా sir, lesson 3. Yeah. ఇంపరేటివ్ అని రాసినట్టున్నారు పైన. ప్రెసెంట్ యాక్టివ్ ఇంపరేటివ్ అని రాసినట్టున్నారు. Then present active imperative lesson number 3. ఇండికేటివ్ అంటున్నాడు అనిల్ బ్రదర్. Imperative.
స్క్రీన్ షాట్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ? స్క్రీన్ షాట్ పైకి వస్తుంది. ఓకే, రాసుకోరండి. డన్నా? ఓన్లీ వన్. Yes. జేకబ్ గారు ఒక్కరే అన్నారు ఎస్. సమ్ హౌ అబౌట్ అదర్స్? లేదు సార్, బోర్డు ఎక్కువ కనిపించట్లేదు. నేను తర్వాత రాసుకుంటా సార్. ఓకే, అసలు కనిపిస్తలేదు ఫోన్లో. ఓకే, బోర్డు కనిపించట్లేదు సరిగ్గా, కొంచెం ముందుకు లాగండి. లెటర్స్ బాగా చిన్నగా కనిపిస్తుంది. అన్నా మేము పెద్దోళ్ళం అయిపోయినాం, తక్కువ కనిపిస్తుంది. లేదన్నా, మేము కూడా అదే పరిస్థితిగా. Yes, yes, sir. Atla is it okay? Yes, yes. Okay. Okay. So thus far what we have learned అన్న దాని గురించి మనం ఇక్కడ రాసుకొని ఉన్నామండి. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకొని ఉన్నాం, అన్న దాని గురించే మనం ఇక్కడ రాసుకొని ఉన్నాం. అంటే జస్ట్ వర్బ్ గురించి మనము నేర్చుకున్నాం. టు సే దట్ వర్బ్ గాట్ 5 థింగ్స్ అని మనం చేసుకున్నాం. టెన్స్, నంబర్, పర్సన్, వాయిస్ అండ్ మోడ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి there are two types of conjugations గా మనం చూస్తా ఉన్నాం. ఒకటి వచ్చేసి కాంట్రాక్టెడ్ అండ్ అన్కాంట్రాక్టెడ్. కాంట్రాక్టెడ్ వర్బ్స్, అన్కాంట్రాక్టెడ్ వర్బ్స్ గా మనం చూస్తా ఉన్నాం. అయితే కాంట్రాక్టెడ్ అండ్ అన్కాంట్రాక్టెడ్ వర్బ్స్ ని మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అని అంటే మనము చూసుకొని ఉన్నాం. కాంట్రాక్టెడ్ వర్బ్స్ ఎండ్స్ విత్ ఎప్సిలాన్ అండ్ ఒమేగా. Epsilon, omega. అండ్ అన్కాంట్రాక్టెడ్ వచ్చేసి విచ్ ఎండ్స్ విత్ ఒమేగా గా మనము చూసుకొని ఉన్నాం. అయితే ఇప్పుడు టెన్స్ కి వచ్చేసరికి వి గాట్ అబౌట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ఇంపర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ అండ్ ఇంపర్ఫెక్ట్. సో పర్ఫెక్ట్ లో ఏముందంటే పాస్ట్ టెన్స్ ఉంది, దాన్ని మనము ఓకే. అండ్ దెన్ ఇంపర్ఫెక్ట్ వచ్చేసరికి we come to the point of present and future, where we see present and the future, where we come to the point and we see, and then we come to the point of okay. So imperfect, present and future, and number, singular and plural. అయితే ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఏంటి అంటే we have learned about present active imperative. ఒకసారి చూడండి, లెసన్ నెంబర్ 3కి రండి. లెసన్ నెంబర్ 3కి వచ్చినప్పుడు అక్కడ టైటిల్ ఏముంది చూడండి. లెసన్ నెంబర్ 3 టైటిల్ Present indicative active. ఓకే. ప్రెసెంట్, అయ్యో ఇండికేట్ ఓకే ఓకే అనిల్ చెప్పింది కరెక్ట్. ప్రెసెంట్ The verb present indicative active. అయితే నేను ఇక్కడ రాసిన తప్పండి, ఇంట్రోగేటివ్ అని రాస్తాను. So what I wrote is indicate. Okay, please correct చేసుకోండి. Present indicative active, that we have learned in the lesson number 3. Lesson number 3 లో మనము నేర్చుకున్నాం. And come to the lesson number 4 title. Lesson number 4 title. ప్రెసెంట్ ఇండికేటివ్ యాక్టివ్ సార్. ఓకే, ప్రెసెంట్ ఇండికేటివ్ యాక్టివ్స్ ని మనము చూస్తా ఉన్నాం. Stio. So in that epsilon and omega. Yeah, so that's a contract verbs ga. And so alana untu now coming to the lesson number 15 and lesson number 15. Lesson number 15. The imperfect indicative active. Imperfect. Okay, imperfect indicative active ga manamu నేర్చుకొని ఉన్నాం. And lesson number
19 కి వచ్చినప్పుడు లెసన్ నెంబర్ 19 కి ప్రెజెంట్, మిడిల్ అండ్ పాసివ్. ఓకే, ప్రెసెంట్, మిడిల్ అండ్ పాసివ్ గురించి మనము లాస్ట్ క్లాస్ లో మనం నేర్చుకొని ఉన్నాము అది ఇన్ ద లాస్ట్ క్లాస్. సో నౌ when we come into the lesson number 20 and lesson number 20 లో చూడండి, Imperfect, middle, and passive. ఓకే, ఇంపర్ఫెక్ట్, మిడిల్ అండ్ పాసివ్ గా Passive. మనము చూస్తాం. ఇంపర్ఫెక్ట్, మిడిల్ అండ్ పాసివ్ అంటే ఇట్ ఈస్ లైక్ టు సే వీఆర్ జస్ట్ లుకింగ్ ఇన్ టు వేర్ వీఆర్ జస్ట్ లుకింగ్ ఇన్ ద ఇండికేటివ్ ఓన్లీ. అంటే ఇంకా మనము ఇంపరేటివ్ రాలే, సబ్స్టాంటివ్ రాలే. Indicate. We have covered about active voice, middle voice, passive voice. We have covered active voice, middle voice, passive voice. అంటే active voice ఎక్కడ నేర్చుకున్నాం? lesson number 3. lesson number 3. middle voice, passive voice ఎక్కడ నేర్చుకున్నాం? lesson number 19. lesson number 3 లో lesson number 3 లో lesson number 3 lo we have learned about the active voice. That is about present active voice. lesson number 3 lo present active, present, middle and passive we have learned in the lesson number 19. lesson number 19. So ఇప్పుడు imperfect answer ki imperfect we have learned. ఇంపర్ఫెక్ట్ యాక్టివ్ వచ్చేసి లెసన్ నెంబర్ 15 లో నేర్చుకున్నాం. అండ్ మిడిల్ అండ్ పాసివ్ వచ్చేసి లెసన్ నెంబర్ 20 లో. ఇస్ దట్ క్లియర్? Yes. క్లియర్ అండి. అంటే ఏం నేర్చుకున్నాము అని అంటే we have learned about this are the things. సో ఓవరాల్ గా చెప్పాలంటే మనం ఏమేమి నేర్చుకున్నాం అంటే we have learned pronouns, we have learned noun we have learned, and third we have learned about adjectives, and fourth we have learned about the articles, and then we have learned about prepositions, and we have learned about the verb. So first నేర్చుకుంది ఏంటంటే verb, ఆ తర్వాత nouns, ఆ తర్వాత adjectives, ఆ తర్వాత prepositions, ఆ తర్వాత pronouns. సో మనం నేర్చుకుంటూ వచ్చింది అని అంటే these are the things అండి. సో అందులో verb లోనే మనం ఇంకా చూస్తా ఉన్నాం, because this verb goes up to the lesson number 22 వరకు వెళ్తుందండి. lesson number 22 వరకు we go with the verb. of course ఇక్కడ నుండి అంతా కూడా we just go with the verb only. no మనము వెళ్తా ఉన్నాం, verb తోనే మనం వెళ్తా ఉంటాం until the last వరకు మనము we go with the verb only. verb lesson లోకి మనము వెళ్తా ఉంటాం. ఓకే, సో now coming to the lesson number 20, imperfect, middle and passive. ఓకే, సో హోంవర్క్ నాకు ఒక్కరి నుండే వచ్చింది, అండ్ ఒక అపాలజీ కూడా వచ్చింది. 1 apology and 1 person sent. Only 2 I got, and I don't know about others. Anil already sent. I mean, like, ఇద్దరు నుండి వచ్చింది. MTH నుండి ఒకరు, BD నుండి ఒకరు. అపాలజైజ్ ఒకటి BD నుండి వచ్చింది. నేను కూడా పంపినాను సార్. అది ఈ వారంది కాదు అది. ఓకే, సో అది క్లాస్ వరకే పంపించేసి, అదేనండి మీరే పంపించారు, విజయ్ గారు అండ్ అనిల్, అండ్ దెన్ సైమన్ బ్రదర్ ఓన్లీ అపాలజీ ఆస్ ఫర్ ది ఎగ్జామ్స్, అండ్ అదర్స్ నోవేర్ లో ఉన్నారు. ఓకే, సో వి కమ్ టు ద lesson number 20. It's coming to the point of lesson number 20, imperfect, middle and passive. Okay, we go with the vocabulary. Householder.
Oiko despotes. Oiko despotes. Oranos, oh heaven. Ophthalmos, eye. Paresbute, rose, elder. Rose. Then it acute. Tetanos, tax collector. Hippocrates, oh, hypocrite. Agros, agros. రాసారండి? Yes, sir. Okay. So the first one వచ్చేసి oiko despotes. It is a compound word and it is a compound word. Now when I say compound word, అందుకే నేను మీకు అక్కడ రెడ్ కలర్ లైన్ తో స్ట్రైక్ చేశా. I just strike. It is a, like, you know, what is the Greek word for house? Oikon. Oikos. Oikos. Oikonom. Oikos. 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 And what is the Greek word for a master? Despotes. Huh? Despotes. 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 అంటే ఒకసారి come to the lesson number 5 అండి. lesson number 5 లో house కి చూడండి. lesson number 5 కి house కి
Oikos. Hoikos. Hoikos Oikos. lesson number 5 లో hoikos అని ఉంది. Okay, and come to the lesson number 10. Lesson number 10. Master ఏముందని? Despotes. Despotes. So it is a, that's what, two different words ni. Two different words వేరు పదాలను తీసుకొని వచ్చేసి దాన్ని, అందుకనే house is hoikos and holder is about despotes. And now you tell me this word is in which declension? Which declension? This word is in which declension? Declension, sir. Huh? Second. Which declension? I mean, Which declension? Go to lesson number 10. Declension ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? Lesson number 10 లో which declension అనే masculine nouns of the first declension. First declension ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఫస్ట్ declension అని ఫస్ట్ declension అని ఎలా ఐడెంటిఫై చేస్తామండి? Because of taste. Okay. Taste ని బట్టి మనము ఐడెంటిఫై చేస్తాం. Okay, now the next word. Oranos. So it's a H. Because Oranos. breathing mark rough breathing mark ఉంది. Okay. Rough breathing mark అందుకని అది HORA. Horonos. Okay, because it's a diphthong కాబట్టి ఈ ఫస్ట్ కూడా హెచ్ వస్తుంది కదా సార్? కాదండి, కాదు, ఇట్స్ యాక్షన్ మార్క్ స్మూత్ ఉందండి. అది వైకో. రఫ్. ఓకే. స్మూత్ ఉంది, అందుకనే అది ఇట్స్ ఓన్లీ, బట్ హియర్ ఇట్ ఈస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, సారీ రైట్ సైడ్ ఉంది. టర్న్ అయింది ఫేస్, ఇక్కడికి వస్తే రైట్ సైడ్ టర్న్ అయింది ఫేస్. సార్ స్మూత్ బ్రీతింగ్ ఉంది సార్, రఫ్ బ్రీతింగ్ లేదు. left turn అయింది సార్, left turn. So Horonos, which is about heaven, and then Ophthalmologist. Okay, so ophthalmos. Yeah, so OPH TH ALMOUMOS. Okay, that is about I, and then elder. Presbyteros. Presbyteros. PRESBUTEROS. Presbyteros, and then two వచ్చేసి it is the pros, which is used only with the accusative. So which is used only with the ACC. So accusative గా మనము చూస్తా ఉన్నాం. Okay, now tax collector. Telones. Again, this is also first declension గా మనం చూస్తా ఉన్నాం. And then hypocrite.
Hypocrite. Rough breathing ఉంది ఇక్కడ. Hypocrites. Hypocrites. Now it is also Rough breathing. First declension. First declension. sentence. Upo. What is the meaning for upo? Lesson number 19. Yeah. Uppo అంటే by with genitive. Yeah, Uppo. by with the genitive. And crites. Crites judge. Judge. So crites is a judge ga manamu choose. Andukani it is also a compound word. That's the reason I wrote for number 1 and 7 red color slash ichan. I don't know how many of you are able to see it, but no, I gave. And the last one is a Agros, which is about to field. Agros వచ్చేసి field గా మనము చూస్తాం. So it is to say Oikodespotes, householder, and then which is the compound word గా మనము చూస్తా ఉన్నాం. And then coming to the point of heaven. Oranos. Ophthalmos. Okay. And Presbyteros. Telonois. ఈ అగ్రోస్ కి గ్యాప్ లేదు కదా సార్? లేదు. No gap. మీరు విడివిడిగా రాస్తే అదే so there is no gap. Okay. Agros, which is about to we come to the point of field గా మనము చూస్తా ఉన్నాం. Field. Okay, ఇది రాసారండి, క్లీన్ చేయమంటారా? కాసం సార్. Okay. Okay, once we'll go to the lesson number 15 and lesson number 15. Lesson number 15, imperfect indicative active. First person, second person, third person. Indicative active. Elon. Illes. Eloi. Elon. Lois. Loman. Lois. On. Loan. Lesson 20. Perfect indicative active. Middle act.
Hello, man. Hello, man. Yes. రాస్తారండి. సార్ ఇది ఇంపర్ఫెక్ట్ యాక్టివ్ లో లాస్ట్ ఉన్నది చూడండి సార్, సెకండ్ లైన్ లో ఆ, ఎల్ఓ ఆ, ఎల్ఏ లాస్ట్ థీటా అండ్ ఎప్సిలాన్ కి ముందు ఏముంది సార్ అది? Sigma. ఎప్సిలాన్, లాంబ్డా, ఓకే, లాంబ్డా, ఉప్సిలాన్, ఎప్సిలాన్, సిగ్మా, ఓకే, సిగ్మా, సిగ్మా, ఓకే, థీటా, థీటా అండ్ ఎప్సిలాన్. థ్యాంక్ యూ. ఓకే, రాస్తారండి. Yes, sir. Sir, 1 minute, sir. ఓకే. Sigma is missing, and సిగ్మా మిస్సింగ్ సార్. sigma. No. Theta కు ముందే sigma రావాలా? రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ. Right.
అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. రాస్తారండి. Yes. See, I wrote both and I wrote both. I wrote about imperfect indicative and also I wrote about present. Present indicative active good rasanu. See what I wrote here in red color, that is in the present active indicative, and what I wrote here in the black color, it is about the present indicative active. Red in color lo vachesi imperfect and imperfect lo nenu rasanu, and black color lo rasindi it is with I wrote it in the present indicative active. Present indicative active lo nenu rasa. And ikkadiki vachesariki black color lo I wrote about imperfect middle and passive, and red color lo I wrote about present middle and passive. Present middle and passive rasa. So మనం imperfect నేర్చుకునేటప్పుడు I told that we will be adding what epsilon first. ఇదంతా కూడా this is all we see as the stem. This all we see as the stem గా మనం చూస్తా ఉన్నాం. Lu. This is all about stem గా మనం చూస్తా ఉన్నాం. Stem. ఇక్కడ కూడా stem and the stem. So there is a prefix and then a suffix ఉంది. Prefix అంతా కూడా ఏంటండి, epsilon is the prefix. Epsilon అంతా కూడా prefix గా మనం చూస్తా ఉన్నాం. And then we coming to the ending ని ఇక్కడ మనం చూస్తాను. We come to the point of this is as the endings. We see this as the ending గా మనము చూస్తా ఉన్నాం. We come to this one as the ending గా మనం చూస్తాం. ఇప్పుడు like the word present indicative active luomen, lues, luete, lue, luosi. దాన్ని మనం ఇప్పుడు imperfect లోకి వచ్చేసరికి eluomen. చూడండి, omen is same, only we added here. And then ఇక్కడికి వచ్చేసరికి luete and eluete. And ఇక్కడికి వచ్చేసరికి then eluon, same, first person కి third person కి similar గా మనం చూస్తా ఉన్నాం. First person and third person we see the same. First person singular and third person plural, same. Epsilon, lambda, upsilon, omicron, nun, same గా మనం చూస్తా ఉన్నాం. And ఇక్కడ కూడా వచ్చేసరికి we come to the point of like to say eluon, eluomen, elues, eluete, elue, eluon గా that we have learned it in the lesson number 15. Lesson number 15 లో మనం నేర్చుకున్నాం. And ఇక్కడికి వచ్చేసరికి like lesson number 19 లో we have learned this one. Luomai, luometa, okay, luomai, luometeta, lue, luestete, luontai and luontai. So we have learned this one there. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి like this four are same. ఇక్కడికి వచ్చేసరికి there is a epsilon prefix ఉంది. Epsilon prefix ని మనం చేసుకున్నాం. And we come to the point of this is only adding is what we come to the point of this one. And we should be very much careful. With okay, ఒకసారి దీన్ని చదవండి అండి. ఒకసారి ఫస్ట్ పర్సన్ ప్లూరల్ చదవండి. ఏముంది? Eluomen. Yes. అయితే ఇప్పుడు imperfect మిడిల్ ఫస్ట్ పర్సన్ చదవండి. Eluomen. Same. Okay. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటండి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యు సీ? Long vowel, short vowel. What is the difference that you see? Where? Ekkada? After mu. Ekkada difference? Okay. Ekkada difference ante ikkada epsilon unnadi. Yes. ikkadiki వచ్చేసరికి eta వచ్చింది. Eta.
ఇక్కడికి వచ్చేసరికి ఏమొస్తుంది ఈటాను, ఇక్కడికి వచ్చేసరికి ఎప్సిలాన్, ఇక్కడికి వచ్చేసరికి ఈటా. ప్లూరల్ ఇస్ సేమ్, ప్లూరల్ ఇస్ సేమ్. లువోమెటా, ఎలువోమెటా, లాండా లాండా, ఉప్సిలాన్ ఉప్సిలాన్, ఒమిక్రాన్ ఒమిక్రాన్, మెమ్ మెమ్, సారీ మ్యూ మ్యూ, ఎప్సిలాన్ ఎప్సిలాన్, తీటా తీటా, అల్ఫా అల్ఫా. సేమ్ సేమ్ గా మనం చూస్తాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇట్స్ అబౌట్ ఎలువు ఎలువు, and then same, this is the plural, second person plural is same. చూడండి, లాండా లాండా, ఉప్సిలాన్ ఉప్సిలాన్, ఎప్సిలాన్ ఎప్సిలాన్, సిగ్మా సిగ్మా, తీటా తీటా, ఎప్సిలాన్ ఎప్సిలాన్. It is same. And we come to the point of it's a elustete, elustete, and then here coming to the point of elevato, elevato, eluonto, eluonto, elevato, eluonto గా చూస్తా ఉన్నాం. So coming to the lesson number 20, so lesson number 20 granted. Lesson number 20. Lesson number 20. So అక్కడ lesson number 20 లో మనం చూసినప్పుడు it says that 114, and the conjugation of the imperfect, the conjugation of the imperfect indicative passive of luo is as follows. Luo as follows. And there, we come to the point, and we see it's about what? Eluomen, elues, eluomen, eluvu, elu eto, elueto. I was being loose, you were being loose, he, she, it was being loosed. And plural kosarki. Plural kosarki, we come to the point, and we see the plural is what? Eluvo meta. Eluvo meta, we were being loosed. And then elustete, you were being loosed. Eluonto, they were being loosed. ఎలియుస్తే కదండి, ఎలియుస్తే అన్నారు. ఎలువేస్తే కదా. Yeah, elueste. Yeah. L-E-L-U-E-S-T-H-E. ఎలువేస్తే అన్నారు. Okay. So, okay. So now note that imperfect indicative passive is made up of three parts: an argument which is epsilon, the stem which is rho, and the personal endings. కీర్తి ప్రకాష్ గారు మ్యూట్ లో పెట్టండి. కీర్తి ప్రకాష్ గారు అందరు మ్యూట్ లో పెట్టుకోండి. Okay, అందరు మ్యూట్ లో పెట్టుకోండి. Okay, so it's coming to the point, and we see, notice that the imperfect indicative passive is made up of three parts: an argument, the stem, and the argument. ఎక్కడ నేర్చుకున్నామండి? argument గురించి ఎక్కడ నేర్చుకున్నాం? ఎనీ ఐడియా? లెసన్ నెంబర్ 16 లో నేర్చుకున్నాం. ఎక్కడ? లెసన్ నెంబర్ 16 లో argument గురించి మనము నేర్చుకొని ఉన్నాం. We have learned about it in the lesson number 16. Go to the lesson number 16. Yes, sir. Argument and compound verbs. Yeah, argument and compound verbs ni manam akkada నేర్చుకొని ఉన్నాం. Yes. Argument Epsilon becomes eta. Yeah. So where we have seen about the thing. Point number 86. Okay.
సో ఇన్ లెసన్ నెంబర్ 16 లో మనము చూస్తా ఉన్నాం. ఓకే, కమింగ్ ఫర్దర్ వి కమ్ టు ద పాయింట్ అండ్ వి సీ. సో ముందు ఇక్కడికి వచ్చి చూసినట్లయితే ఇట్స్ అబౌట్ అన్ ఆర్గ్యుమెంట్ అండ్ ద స్టెమ్ అండ్ దెన్ ద పర్సనల్ ఎండింగ్స్. సో దట్ హ్యాస్ టు బి మెమరైజ్. అవి మనం ఎండింగ్స్ ని మెమరైజ్ చేసుకోవాలి. బికాస్ వాట్ ఎవర్ ద వర్డ్ దట్ వీ మే టేక్ వీ హ్యావ్ టు. ఎందుకంటే మనకు గ్రీక్ లో ప్రతి ఒక్క వర్డ్ కమ్స్ ఫ్రమ్ విచ్ పర్సన్ అండి. Every word comes from which person and which tense? Tense and first person, sir. Yeah, first person and present tense. Past, present tense. Present tense lo untundi. Every word will be in the present tense lo untundi. Andukane I eat or I see or I. So for everything I. So dani manamu we have to convert it into the past tense loki manamu convert chesukovali. So it's coming to the point and we see. Okay, so it's then 115 ko vastariki the conjugation of the imperfect indicative passive. The conjugation of the imperfect indicative passive of contract verbs in LUO. So it's about like we say the same but the rule has to be followed. Contract verbs ఎక్కడ నేర్చుకున్నాం? బేసికల్ గా కాంట్రాక్ట్ వర్బ్స్ ఎక్కడ నేర్చుకున్నాం? ఏ లెసన్ లో? లెసన్ నంబర్ 4 లో మనం నేర్చుకొని ఉన్నాం. we have learned in the lesson number 4 about the contract verbs. సో ఆ యొక్క రూలు మనము ప్రతిదాన్ని కూడా ఫాలో అప్ కావాలి. అందుకే నేను చెప్పాను వర్బ్ answerకి we have to keep two things. There are two types of conjugations are there. అని చెప్పేసి నేను చెప్పాను. Sir. Lesson number 4. Two types of conjugations that we see. And then we come to the point of 116. The conjugation of the imperfect indicative middle is identical with the conjugation of the imperfect indicative passive as usual. అందుకనే రెండు కలిపి రాసేసుకున్నాం మనం. లెసన్ నంబర్ 20 అని చెప్పేసి imperfect middle and passive. సో మిడిల్ వచ్చేసరికి ఏందండి? ఇట్స్ కమింగ్ టు ద I was losing for myself. You were losing for yourself. He was losing for himself. We were losing for ourselves. And you were losing for yourselves. They were losing for themselves. క్లియరా? అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇవి బై హార్ట్ చేసేసుకోవాలి. యూ హ్యావ్ టు బై హార్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఎండింగ్స్ కానీ లేకపోతే యూసేజెస్ ని మనము బై హార్ట్ చేసుకోవాలి. అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ వింగ్. దట్ ఈస్ అబౌట్ ఇండికేటివ్. మళ్ళీ ఇంపరేటివ్ ఉన్నది, సబ్స్టాంటివ్ ఉన్నది. దట్స్ అ సెకండరీ థింగ్. అంటే ఇట్స్ అబౌట్ యూ హావ్ సీన్ ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, అంటే ఫ్యూచర్ టెన్స్ కూడా ఉన్నది ఇండికేటివ్ లో. ఓకే, ఎవరైనా చదువుతారా ఇది బోర్డు మీద ఉన్నదాన్ని? బోత్ imperfect indicative active and imperfect middle and passive. Eluon. Eluomen. Eles. Eluete. Eluen. Eluon. యా. అంటే ఇప్పుడు ఎలువోన్ అంటే ఏంటండి? I was seeing, sir. I was losing. ఓకే, అంటే వాజ్ రావాలి. అదే వాజ్ అన్నది రావాలి. ఏ అంటేనే వాజ్ కదా సార్. యా. పాస్ట్. సో we were losing. Yeah. Alone. So we were losing. Okay, now we come to the imperfect, middle and passive. Illumen. Illumeta. Eluo. Elusat. Elusta. Eluste. Eluste. Sorry, eluste. Elueto. Eluota.
ఎలువోంటో. ఎలోంటో. ఓకే సార్, ఎలోంటో. ఓకే రైట్. ఓకే ఇంకెవరన్నా ఇంకెవరన్నా lesson number 15 and lesson number 20. Elevon, Elomen, Eloes, ls Elue, Elete, elevate Elui, Elui, elevate Eloc, Elon, Eluon, eluon Elomen, elomen Elometa, elometa Elo, Eloste, Elioste, eluste Elioto, elonto Elionto. eluonto. ఓకే ఇంకెవరన్నా సార్ నేను చదవను సార్. ఎవరన్నా ఇంకా ఎలువోన్, ఎలువోన్ ఎలుమెన్, ఎలుమెన్, ఎలుమెన్ ఎలియస్, ఎలియటే, ఎలియటే ఎలుయే, ఎలుయోన్, ఎలువోమెన్, ఎలువోమెన్ ఎలువోమెత, ఎలువోమెత ఎలువు, ఎలువు ఎలుఎస్తే, ఎలువెస్తే ఎలుఎటో, ఎలువొంటో. ఎలువొంటో. ఓకే ఇంకెవరైనా సార్ నేను సైమన్. చదవండి ఎంతమంది చదివినా పర్వాలేదు చదవండి. ఓకే ఎలువోన్, ఎలువోన్ ఎలువోమెన్, ఎలువోమెన్ ఎలేస్, ఎలేస్ ఎలువెటే, ఎలువటే ఎలువే, ఎలువోన్. ఓకే తర్వాత ఎలువోమెన్, ఎలువోమెన్ ఎలువోమెత, ఎలువోమెత ఎలువు, ఎలువెస్తే, ఎలువెస్తే ఎలువెటే, ఎలువెటో, ఎలువెటో ఎలువొంటో. ఎలువొంటో. ఓకే రైట్. ఇంకెవరన్నా పాస్టర్ గారు సౌండ్ వస్తలేదండి. వస్తలేదండి. ఇప్పుడు వస్తుంది. ఎల్వాన్, ఎలువోన్, ఎల్వోమెన్, ఎలువోమెన్, ఎలియస్, ఎలేస్, ఎల్వై, ఎలువెటే ఎల్వే, ఎల్వాన్, ఎలువోన్ సార్ ఎల్వోమెన్, ఎలువోమెన్, ఎల్వెస్తే, ఎలువే, ఎలువో, ఎల్వోమ్, మెత మెట మెతా మెతా అదే దగ్గర సార్ అదే ఎల్వో మెతా ఎల్వో ఎస్ ఇప్పుడు సరిపోయింది సార్ ఇప్పుడు సరిపోయింది. ఎల్వోన్, ఎల్వేటో, ఎల్వేటో, వస్తే ఎల్వేటే, లాస్ట్ వన్ ఎల్వేటో, ఎల్వేటో సార్ ఎల్వోటోన్, ఎల్వోటోన్, ఎలువోటో, ఎల్వోటో. ఎలువోటో. ఓకే ఇంకెవరైనా ట్రై చేస్తారా? ఏదో గుర్తు మాటలా ఉన్నాయి సార్. ఎల్లవే ఎల్లవెంటే ఎల్లవే ఎల్లవో. చదవండి అనిల్ చదువు. Sir, Eluon, Eluomen, Eles, Eluete, Elui, Eluon. Imperfect, middle and passive. Eluomen, Eluometa, Eluo, Elueste, Elueto, Eluonto. Eluonto. Okay. So that's all about the imperfect middle. ఇంకెవరైనా డేవిడ్ రాజ్ గారు మీరు చదువుతారా? మ్యూట్ చేసుకోండి. రమేష్ సార్ మీరు మ్యూట్ చేసుకోవాలండి. డేవిడ్ రాజ్ గారు మ్యూట్ చేసుకోవాలి.
సార్ కొంచెం కష్టం సార్. చదవండి. ఇంపర్ఫెక్ట్ ఇండికేటివ్ యాక్టివ్ లో 11 ఎల్ఓమే ఎల్ఎస్ ఎల్ఏటే ఎల్యు ఎల్1 ఇంపర్ఫెక్ట్ మిడిల్ పాసివ్ సార్. ఎలిమోమెన్ ఎలియోమెతా ఎలియోన్ ఎలిస్తే ఎలియోటే ఎలియోటో ఓకే ఎలువంట సార్. ఓకే ఓకే ఓకే. బాబురావు గారు. సార్ నాకు కొంచెం బాగాలేదు సార్, హెల్త్ బాగాలేదు సార్. ఓకే. శాంత బ్రదర్, రాము బ్రదర్, సుబ్బారావు గారు, రూత్ అమ్మ గారు. ఓకే. ఇక్కడ ఇంపర్ఫెక్ట్ ఇండికేటివ్ యాక్టివ్ లో లాస్ట్ వన్ ఎల్యుఏ ఇక్కడ బ్రాకెట్ లో న్యూ పెట్టారు. అది ఎప్పుడు ఆప్షన్ అలా ఎప్పుడు వాడతాం అది? అది ఇమ్మూవబుల్ అండి. Basically we'll be using it but it's all new always comes with the immovable ga man chustam. Ipudu like when you come into the lesson number 14. Okay, so lesson number 13 ki vachinappudu and there we see and Greek may however also express the verb is, it is conjugated in the present indicative active as follows. And akkada kuda man chusinapudu it comes in the bracket esteem but it is in the bracket. Adi bracket lo ichinappudu kuda but when we are writing it we wrote it. And can you see the 74? Otheos, estin, agathos. Kanpichindani? God is good. 74 lo. Otheos, estin, agathos. Yeah. So akkada pain chuste it is mentioned in the bracket lo. And a third person singular bracket lo undi. Kani ikkadiki vachesariki it is written directly. Pine emo malli the man anthropos దగ్గర st పెట్టారు. So andukane it is a movable ante manam. It's a movable anala optional anala? Basically ga Greek term ki vachesariki movable antamandi. Ante we can write or we may not. Okay. Okay, so that leads to the exercise and that leads us to the exercise. Give the acts. Okay, let me write here. So this is the word that we wrote. ఈ word ni manamu rasam. So we wrote that word and so now tell me which is the argument endani, which is the stem and which is the ending. E epsilon is the argument. Okay, argument వచ్చేసి epsilon, stem వచ్చేసి
Martyri. See, Martyr. Martio Ray is the stem. Ma. Martyrio. Martyrio. Okay. Martyr. Ah. Yeah. And this is the ending. Ending ఏందండి? Ometa. 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 Where now we see ometa is the ending. Now you tell me. Okay, అక్కడ మనం ఏం చేయాలి? Give the contracted form. Give the contracted form. Contracted form ఇవ్వాలి. Give the contracted form for each of the following. Hematorometa. Epsilon. E will be missing. Omicron. E will disappear. Epsilon will go. Epsilon will go. Okay, so what happens? Hematorometa. Omicron comes. So what happens ఇక్కడ? Omicron. Epsilon plus Omicron is a okay, go to the lesson number 4 and see. If you have a doubt, go to the lesson number 4 and see. EU comes to OU. ME. OU. Epsilon plus long vowel. Epsilon disappears. Omicron Epsilon అవుతుంది. సార్ చూడండి 23 అండి, పాయింట్ నెంబర్ 23 చూడండి. Yes. Epsilon plus epsilon is called epsilon iota. Okay. Right. Epsilon plus Omicron is Epsilon plus Omicron is OU. Okay. So now you tell me which voice is this? Which voice? Active voice or Passive. passive voice? Passive voice. Active voice or passive voice? Passive voice. First person plural. Okay, so we, what comes? We were missing the mark. We were Missing them. being. We were being. Now, what is the word for we were being? Material and energy. Bearing Witness. Bearing witness. Because మనకు ఈ వర్డ్ ఏందండి? This is the word that we have to take. Maturia. Witness. So we were being Witness. bearing. అక్కడ సెంటెన్స్ అంటే అది లాంగ్వేజ్ కలవడం లేదు కదండి. బీయింగ్ బేరింగ్. We were bearing witness అంటే సరిపోతుంది సార్. We were పాసివ్ సౌండ్ రావాలి అక్కడ. passive sound రావాలి అందుకని. We are being made a witness అనొచ్చా? Bearing రావాలి అంటే వర్డ్ కదండి. Witness is a verb కదా. Yeah, because it's a like when we go into the lesson number. We were being a witness అంతే కదా సార్. Martyrio. Witness అంటే అప్పుడు నౌన్ అయిపోయింది. We are being bearing witness. ఏం తప్ప ఉంది దాంట్లో? No. Witness అంటే నౌన్ అయిపోయింది. verb రావాలి మనకి అక్కడ. So where is that missing material ఎక్కడండి? Where we have learned? Lesson number lesson number 4. పాపులర్ ఎక్కడ నేర్చుకున్నాం అండి? అది ఏ లెసన్ లో
think it's in lesson number 4. Oh, I bear witness, sir. Fourth lesson. Yeah, 4th lesson. I bear witness. Yes, martyrio. We were being bear witness. We are bearing witness. We were, ఎందుకంటే being అన్నది being grass. it is to show forth about okay, so second word అండి. ఓకే, సో ఇందులో ఆర్గ్యుమెంట్ ఏది ఎప్సిలోన్, స్టెమ్ ఏది ఒయ్యో, అండ్ ఎండింగ్ వచ్చేసి ఒయ్యో. సో యు టెల్ మీ what will be the contract bubble. That's all. ఎందుకంటే ఇది epsilon plus omicron is OU. So we are not going to write double time OU. We are not going to write double time. So now you tell me this is used in which అండి? passive లో second person singular. Passive లో second person singular. Passive లో second person singular. So now what is the word for poyo? Poyo means what? Poyo means what? To do work. I make or I do. Poyo అంటే I make, I do or I do. Lesson number 4 లో. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమైందండి? You were being made. You were being made. Or you were being doing. అది ఇంపర్ఫెక్ట్ కాబట్టి డూయింగ్ వస్తుందండి. సో you were being made. You were being made. నేను తయారు చేయబడ్డా. తినను. మీట్లో పెట్టుకోండి మీరు. ఓకే, సో ఇట్స్ అబౌట్ you were being made. You were being made. ఎక్కడ దాకా వెళ్తుందని
Philome. సో ఇక్కడ ఏం మిస్ అవుతుంది? వాట్ విల్ బి మిస్సింగ్? సో దీన్ని రాయాలంటే మనం ఎలా రాస్తాం? సో ఏం ఎక్స్ట్రా రాస్తామండి? వి రోట్ వాట్? ఎప్సిలాన్. ఎందుకు ఎప్సిలాన్ రాసాం? బికాస్ ఇట్ ఈస్ అన్కాంట్రాక్టెడ్ వర్బ్ కాబట్టి మనం దాన్ని రాయాల్సి వచ్చింది. బికాస్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ఎఫిలియోమెటా. ఎఫిలియోమెటా. రాస్తారండి? నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. అక్కడ ఎప్సిలాన్ ఎలా వచ్చింది? Epsilon plus Omicron. ఓకే, అంటే ఎండింగ్, ఇక్కడ ఎండింగ్ లో ఇక్కడ లేదు. బట్ ఐ యాడెడ్ హియర్ ఎప్సిలాన్. వై? ఎందుకంటే దీన్ని కాంట్రాక్ట్ వర్బ్ నుండి అన్కాంట్రాక్టెడ్ వర్బ్ లోకి, ఇది కాంట్రాక్ట్ వర్బ్ ఉంది, దీన్ని మనము దిస్ ఇస్ కాంట్రాక్ట్ వర్బ్ అండ్ ఐ రోట్ ఇట్ ఇన్ ద అన్కాంట్రాక్టెడ్ ఫార్మ్. అన్కాంట్రాక్టెడ్ ఫామ్ గా మనము చూస్తా ఉన్నాం. ఓకే, క్లీన్ చేయమంటారా? మీనింగ్ రాయలేదు సార్. మీనింగ్ అదే బ్రదర్. సో ఫిలియో is what? We were being loved. We were being loved. We were being loved. Meta, curious. దుంకేస్తున్నా, కిందికి దుంకుతున్నా, థర్డ్ వరకు వచ్చేస్తున్నా. సార్ రాసింది లాస్ట్ కనబడతలేదు సార్. ఇప్పుడు కనిపిస్తుందా సిస్టర్? కనిపిస్తుంది సార్.
జేకబ్ గారు మీ పని పడ్డది ఇప్పుడు. చదవండి, పార్సింగ్ చేయండి. రైట్ చదవాలి సార్. పార్సింగ్ చేయండి, చదవండి. అంటే అడ్మెంటిన్ స్టెమ్ ఇవి చెప్పమంటారా సార్? అదే అదే అదే. రెండవది వచ్చేసి అడ్మెంటిన్ సార్. ఎన్ అంటే ఏందండి? ఎన్ మీన్స్ వాట్? ఎన్ ప్రిపోజిషన్ సార్ అది. ఓకే, ప్రిపోజిషన్. ఇన్ ఓకే, ప్రిపోజిషన్ ఇదండి. టౌటో సార్. టోపో. ప్రొనౌన్. ఏ ప్రొనౌన్? న్యూటర్. మళ్ళీ మళ్ళీ న్యూటర్. ఓకే, న్యూటర్ లో కానీ ఏ ప్రొనౌన్ అండి? ఏ ప్రొనౌన్? ఒకసారి లెసన్ నెంబర్ 18 కి పోండి జేకబ్ గారు. వెళ్తున్నా. లెసన్ నెంబర్ 18 కి వెళ్ళి చూడండి. డేటివ్. చూసారా బ్రదర్? చూస్తున్నాను. అదే అంటే ఏ కేసు, ఏ జెండరు, జెండర్ ఏంది, కేసు ఏంది? డేటివ్ సింగులర్ సార్, మాస్కులిన్. డేటివ్ సింగులర్ కానీ. ఓకే, సో విచ్ కేస్? విచ్ కేస్? కేసు డేటివ్ అన్నారండి. జెండర్ చెప్పండి. న్యూటర్ జెండరా, న్యూటర్ మాస్కులిన్ జెండరా? మాస్కులిన్ జెండర్. అంటే అక్కడ రెండిటికి అదే ఉంది చూడండి, రెండిటికి అదే ఉంది. డేటివ్ కూడా చూడండి, మాస్కులిన్ కూడా అదే ఉంది, న్యూటర్ కూడా అదే ఉంది. మాస్కులిన్ కూడా అదే ఉంది, న్యూటర్ కూడా అదే ఉంది. అంటే దాన్ని మనం జస్టిఫై చేయాలంటే దాని ఫాలోయింగ్ వర్డ్ చెప్పాలి. దాన్ని మనం కనుక్కోవాలనంటే we have to understand about the following word. So following word ఏందండి? That is masculine. Masculine word. అంటే దీన్ని మనము masculine కి తీసుకోవాలి. ఇప్పుడు ఇదేంటి? టోపో. లెసన్ నెంబర్, అందుకే లెసన్ నెంబర్ 18 కి రమ్మన్నా. ఆ వొకాబులరీ కూడా లెసన్ నెంబర్ 18 లోనే ఉంది. ప్లేస్ టోపో. ప్లేస్. ఓకే, టోపోస్ ఇక్కడికి వచ్చేసరికి టోపో, ఎన్, టౌటో, టోపో. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఎథియోరో మెటా. అంటే ఇదేం వర్డ్? ఇంపర్ఫెక్ట్. ఏ వాయిస్? యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా? యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా? ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా? యాక్టివ్ వాయిసా, ప్యాసివ్ వాయిసా? అంటే మీరు ఏం చెప్పారు? ఇట్స్ ప్యాసివ్. ప్యాసివ్ లో సింగులరా, ప్లూరలా? Plural. First Okay. person plural. Now coming to this is the article. Voice వచ్చేసి ఏదని? వాయిస్ వచ్చేసి masculine. Voice. Masculine. ఏ కేసు?
ఓస్ ఓయ్ ఊ ఓన్ ఓ ఓయిస్. డేటివ్ అండి. Dative plural, sir. డేటివ్ ప్లూరల్. టు ఆర్టికల్. masculine, genitive, singular. Singular. Article, masculine, చెప్పాలా, genitive, plural. ఓకే, ఇప్పుడు మీనింగ్ చెప్పండి. ఏంటంటే In. ఇన్, చౌటో, Place. చౌటో, చౌటో. Place, sir. These. This. These. Is. Oh. Place. The place. ఇదేంటండి? vocabulary లో నేర్చుకున్నాం. What is the meaning of this? Stereo. stereo అంటే చూడండి, లెసన్ నంబర్ అంటే ఐ బిహోల్డ్ అండి. లెసన్ నంబర్ 4 కి రండి. లెసన్ నంబర్ 4 ఏంటండి? ఐ బిహోల్డ్. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమొస్తుంది? we were Beholding. we were Beholding. we were passive. Passive. Being. We are being. We were being. Beheld. అదే కుదరడం లేదండి మనకి. పాస్ట్ టెన్స్ లోకి రావాలండి. పాస్ట్ టెన్స్ లోకి రావాలి. Being beheld. We were being Beheld. నాను అడ్వర్టైజ్ వేస్తున్నాను బావా. మ్యూట్ లో పెట్టుకోండి అండి, అందరు మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. ఇది రికార్డింగ్ అవుతుంది. మన ఈడు మాది అనుమలీడు సుబ్బారావు గారు. సారీ సార్. Okay, we were being beheld the. Now what is the word? ఇందాక మన eyes. We were beholding the eyes of the Lord. We were beholding the eyes of the Lord. ఇదేంటండి? Of heavens. Okay, in this place we were being beheld the in this place we were being beheld the eyes of the Lord of heavens. సో ఇది లిటరల్ గా చేసుకున్నాము. దీన్ని గ్రామటికల్ గా మనం చేసుకోవాలి. లిటరల్ గా రాసుకున్నాం, దీన్ని గ్రామటికల్ గా చేసుకోవాలి. In this place we were being beheld. Beheld అని ఎందుకు వచ్చిందండి? Because it is in the past tense. So what will be the grammatical
ట్రాన్స్లేషన్ అండి. గ్రామాటికల్ ట్రాన్స్లేషన్ ఇక్కడ కుదరటం లేదండి ఇంగ్లీష్ లో. అంటే థియరిటికల్ గా చేసి ఊరుకోవాలి. ఎందుకంటే ఐఎమ్ సీయింగ్ అనే దాన్ని పాజివ్ లో ఎలా చేస్తాం మనం? ఐ సీ అన్నాం అనుకోండి. ఐ సీ అనేది పాజివ్ లో ఎలా చేస్తాం? ఐఎమ్ బీయింగ్ అంటే అది saw వస్తుందండి. పాసివ్ లో saw. I mean like when you are making it into the imperfect అయితే saw. My eyes అంటే saw అవుతుంది. My eyes beheld on the sir. My లేదు కదా సిస్టర్. లేదు. అంటే కొన్ని యాక్టివ్ నుంచి పాజివ్ లో చేయలేమండి కొన్ని. చేయలేం. So I think we should be satisfied by literal translation. In this place we were being beheld the eyes of the Lord of heavens. అది తెలుగులో అయితే ఏ మీనింగ్ వస్తుంది సార్? ఆ ప్లేస్ లో ఈ స్థలంలో మన కన్నులు పరలోకపు ప్రభు యొక్క కన్నులను మేము చూస్తున్నాం. దాన్ని చూడబడుతున్నాం అని చెప్పలేం కదా మనం. మా కన్నులతో ప్రభు చూడబడుతున్నాడు అంటే అది కొంత అర్థం వస్తుంది. అంటే మన వాయిస్ దేవుడు వాడుకున్నట్టుగా మన కన్నులను ఆయన వాడుకున్నట్టు. ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ కాబట్టి మన కన్వీనియన్స్ కోసం చేసుకోవచ్చు. We were being beheld the eyes of the Lord of heavens in this place అని రాయొచ్చు. ఇన్ దిస్ ప్లేస్ ముందు వాడాడు కాబట్టి ముందే ఉంచుదాం అది. We were being beheld. ఇంగ్లీష్ లో కాబట్టి అంటే మన కన్వీనియన్స్ కోసం ఇంగ్లీష్. ఇప్పుడు we were being beheld అనే మాట ఆ చిన్న ఫ్రేజ్ ని మనం ట్రాన్స్లేట్ చేస్తే మన ఎవరో చూస్తున్నారు అన్న అర్థం ఇస్తుంది. Eyes of the Lord and of heavens. We were being beheld అంటే the eyes of the Lord of heavens. The eyes of the Lord of heavens were being beheld in this place and also are being beheld were being beheld in this place by us in this place. The eyes of the Lord of heavens were being beheld in this place. అంటే by us అనే మీనింగ్ రావాలి మళ్ళీ అక్కడ. by us రాదు కదా సార్ అట్లా. సెకండ్ పర్సన్ ప్లూరల్ రావాలి కదా, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ రావాలి. The eyes of the Lord of heaven మా చేత చూడబడుతున్నాయి. are being beheld in this being beheld by us in this place. అది కొంచెం దగ్గరకు వచ్చింది మీనింగ్. The eyes of the Lord of heaven were being beheld in this place. కానీ ఎవరి చేత? సస్పెన్స్ కాబట్టి బ్రాకెట్ లో బయస్ అని పెట్టుకుందాం. అది being held by the eyes of we were being held by the eyes of the Lord. అక్కడ రాదా బై ద ఐస్? బై అనేది అందులో లేదు. Okay, so second one, Yuthios de ta probata upoton leston sunageton sunageto but immediately the sheep from the sea were being gathered together.
యుతిస్ అంటే ఏందండి? ఇమ్మీడియట్లీ. యుక్తూస్ అని ఇంకొక వర్డ్ ఉంది సార్. యుక్తూస్ యూస్ అంటే ఇమ్మీడియట్లీ. యూస్ ఒకటి ఉంది, యుక్తస్ ఒకటి ఉంది. రెండు ఇమ్మీడియట్లీ. So what is the meaning for immediately? Okay. So what is that, Annie? What is the first word? Immediately. Immediately. But. Immediately. But. The sheep. The sheep
by the sheep, Upo, by the by robbers, by Liston, by the robbers. The robbers. immediately by the robbers. Sunageto. Sunageto. Gathered. So it's so it's in the lesson number 16 లో మనం చూస్తే synagogue, I gather or bring together. Gather or bring together. Gather or bring together. Synagogue. Synagogue. And here it is coming to the point of సునాగో అని ఉందండి అక్కడ, ఇక్కడ సునేగెటో. యా, సో ఎందుకంటే we come to the point of this is the ఓకే, మనకు మార్పు ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ వచ్చిందండి. ఎందుకు మార్పు వచ్చింది? అంటే గోయింగ్ ఇన్ టు ద 87 అండి, 87 పాయింట్ లో మనం చూసినప్పుడు అక్కడ మనకు చూపిస్తుంది why this changes comes there. Prepositions may be added at the beginning of verbs. Yeah. Such verbs are called compound verbs. Yeah. Compound verbs in the vocabulary, paragraph 85 marked with an asterisk. In compound verbs, the augment comes between the preposition and the verb. Okay. Yeah. So ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇప్పుడు నా what is this? The sheep were immediately gathered. ఎటో ఉందండి. ఏందండి ఇది? This is about third person singular. Third person singular. ఒకసారి చూడండి లెసన్ నెంబర్ 20కి వచ్చినప్పుడు, లెసన్ నెంబర్ 20 lesson number 20 was. So it's about he was being gathered. He was being gathered. Epsilon లేదు కదా సార్ ఇక్కడ. ఎప్సిలాన్ లేదు, ఆర్గ్యుమెంట్ లేదు కదా. అవును కరెక్ట్ సారీ. ఓకే, సో వి కమ్ టు ద అసలు పాసివ్ వాయిస్ ఉందండి ఈ సెంటెన్స్ లో? లేదు కదా? ఓకే, లేదండి. వి కమ్ టు ద లెసన్ నెంబర్ 19 అండి. 19 లో కూడా లేదు. బై ఉంది కదా, ఉపో అండ్ ఉంది కదా. యా, ఉపో ఇస్ దేర్ అండి. అందుకని ద షీప్ వర్ ఇమీడియట్లీ గ్యాదర్డ్ బై ద రాబర్స్. యా, బట్ ద షీప్ were gathered by the robbers. Immediately. ఇక్కడ వర్బ్ సునగెటు అనే దాన్ని మనం పాసివ్ లోకి కన్వర్ట్ చేస్తే అప్పుడు మీనింగ్ఫుల్ ఉంటుంది. అదేనండి, ఇక్కడ ఆగ్మెంట్ చేయలేదు వాళ్ళు. అక్కడ ఆగ్మెంట్ ఎప్సిలాన్ ఇచ్చి
థర్డ్ పర్సన్ కానీ ప్లూరల్ గా కంపల్సరీ ఇవ్వాలండి, కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఇవ్వాలి. వచ్చేసి ఈ ఎండింగ్ వచ్చేసి ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఎండింగ్ ఈస్ దేర్ ఇన్ ద అబౌట్ ది ప్యాసివ్ అండ్ ప్యాసివ్ మిడిల్ ప్యాసివ్ లోనే ఉంది. అండ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఎనీ అదర్. మిడిల్ పాసివ్ అంటే లెసన్ నెంబర్ 20 లో సార్ ద షీప్ రాబర్స్ అనొచ్చు కదా సార్. ద షీప్ రాబర్స్ వర్ గ్యాదర్డ్ ఇమ్మీడియట్లీ అని. అంటే వాళ్ళు దేని రాబ్ చేశారండి? వాళ్ళందరూ ఆ దొంగలంతా ఒక దగ్గర కూర్చున్నారు, ఇమ్మీడియట్లీ కలుసుకున్నారని గ్యాదర్డ్. అంటే గొర్రెల దొంగలు వాళ్ళను అన్ని కూడా పోగు చేసుకున్నారండి. దొంగలు గొర్రెల్ని పోగు చేస్తున్నారు, అది మీనింగ్ ఇక్కడ. Sheep were gathered by the robbers immediately at the synagogue. synagogue కాదు, synagogue కాదు, verb అది. passive word verb అది. ఎట్టో వస్తే ఎప్సిలాన్ రావాలండి దానికి ఫస్ట్. అదే అండి, ఎప్సిలాన్ మిస్ అయింది. కానీ ఈ యొక్క ఎండింగ్ ని బట్టి మనకి కంపల్సరీ. సార్ ఎటో అంటే కంపల్సరీగా ప్యాసివ్ సార్. అవునండి, ప్యాసివ్. ఓకే. ఇంపర్ఫెక్ట్, అది కూడా ఇంపర్ఫెక్ట్ ప్యాసివ్. సింగులర్ థర్డ్ పర్సన్. ఎప్సిలాన్ కంపల్సరీ రావాలండి అక్కడ. అవునండి. ఓకే, సో నాది ఒకటే సిస్టమ్ పనిచేస్తుంది. నా ఒప్పుకుంటే యూ డూ బై యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఓన్లీ 1 person ఈస్ డూయింగ్, or 2 or 3 people. క్లాస్ కి ఇంతమంది వచ్చినా only 2 or 3 people are doing. It's okay. So now we'll close the class ni manamu close చేసుకుందాం. Just close the class by okay, so we'll close the class by prayer. విజయ్ గారు మీరే చేయండి, ప్రేయర్ చేస్తారు. ఓకే. పరిశుద్ధుడైన జీవము కలిగిన మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి గల మా దేవ, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ఈ దినం ప్రభావం మేము కలిగి ఉన్న ఈ క్లాస్ను బట్టి, మేము నేర్చుకున్న విషయాలను బట్టి ప్రభావం మీకు వందనాలు. ఏ ఉద్దేశంతో ప్రభా ఈ విషయాలను మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు తండ్రి. మరి ప్రొఫెసర్ రెనాల్డ్ వెస్లీని ప్రభా మీరు ఆ విషయంలో ప్రభా ఎంతగానో మాకు సహాయకరంగా మీరు అభిషేకించి మా మధ్యలో వాడుకుంటున్నారు ప్రభా, మీకు వందనాలు. నీ ఉద్దేశాలు ప్రభా మాలో సఫలమవులాగున, ఏ ఉద్దేశంతో తండ్రి ఈ దినాలలో ఈ యొక్క లెర్నింగ్ ను మాకు మీరు అనుగ్రహిస్తున్నారో మా జీవితాలలో ప్రభా మీ ఉద్దేశాలు సఫలపరచబడినట్లు రానైన దినాల్లో ప్రభా నీ యొక్క మహిమార్థమై మేము మా పరిచర్య, మా మాటలు, మా ప్రయత్నాలు ప్రభా మీరు వాడుకునమని నీ సేవకులంగా ప్రభా నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ మరి ఒకసారి యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.